అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను కనుక మనం ఒకసారి గమనిస్తే సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు హాట్ గా చర్చ జరిగింది. సర్పంచ్లకు చిన్న కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించడం లేదు అని హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లించామన్నారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. సర్పంచ్లకు 270 కోట్లు ప్రతి నెల ఇస్తే బకాయిలు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బకాయిలు గత ప్రభుత్వం తమ నెత్తిన పెట్టిందన్నారు. వీటిని వీలైనంత త్వరగా క్లియర్ చేస్తామన్నారు శ్రీధర్ బాబు. సభను బీఆర్ఎస్ నాయకులు పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు మంత్రి. పల్లె ప్రగతి కింద ప్రతి నెల 275 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత 3,300 కోట్ల రూపాయలు 3,300 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల 275 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచుల పాలిట పేద కాంట్రాక్టర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా, సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు. ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు 1,200 ఇచ్చారు. అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం, చూస్తాం, చేస్తామన్నారు. ఏడాది అయినాక కూడా చూస్తాం, చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం. ప్రతి నెల 270 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత బకాయిలు ఉంటాయి అధ్యక్ష. మేము డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి మాసంలో సర్పంచుల పదవీ కాలం పూర్తయింది. ఒకవేళ ఉన్నా ఒక నెల కాల సంబంధించిన బకాయిలు ఉంటుండే. ఆయనేమో ఒక పక్షాన 270 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడివి అధ్యక్ష? ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అధ్యక్ష? ఈరోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు సమాధానం చెప్పాలా. ఈరోజు గౌరవ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు చెప్పారు, ఏ విధంగానైతే బకాయిలు మా నెత్తిపైన పెట్టి వారి ప్రభుత్వం ఆ రోజు మేము తీసుకున్న వారసత్వాన్ని ఒకటి తర్వాత ఒకటి పూరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు సంబంధించింది కానీ జెడ్పీటీసీలకు సంబంధించిన ఏవైతే బకాయిలు గత ప్రభుత్వాలు ఇవ్వకుండా పోయినాయో ఒకటి తర్వాత ఒకటి పూరించే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భాన్ని ఈరోజు మరొక్కసారి మా గౌరవ సర్పంచులు మాజీ సర్పంచులకి ఇతర సభ్యులకు కూడా మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష.